కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు తమ ద్వంద్వ వైఖరిని వీడి బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చే విధంగా కార్యాచరణ చేపట్టాలని ధర్మ సమాజ్ పార్టీ బీసీ, ఎస్సీ, ఎస్టీ సాధన సమితి జిల్లా కన్వీనర్ కొత్తూరు రవీందర్, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కన్వీనర్ దేవేందర్ అన్నారు. ఈ మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహం దగ్గర వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు బంద్ అంటూ బీసీ ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈరోజు స్వాతంత్రం వచ్చి ఈరోజు బీసీలో అన్ని విషయాలలో అడ్డదొక్కబడుతూనే ఉన్నారు. ఏదైతే ఈరోజు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రెడ్డి కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఈరోజు బీసీలంతా కలిపి మంత్రులుగా చేసి ఈరోజు చివరిసారిగా ఒకసారి అవకాశం వచ్చినటువంటి తరుణంలో ఈరోజు గద్దల్లాగా కోర్టులను వేదిక చేసుకొని ఈరోజు బీసీలకు వచ్చినటువంటి రిజర్వేషన్ గద్దలాగా తనకపోయేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ ఏదో బీసీల మీద కపట ప్రేమను చూపుతూ ఈరోజు బీసీలను మరోసారి వంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా భారత కమ్యూనిస్టు పార్టీగా, సిపిఐగా ఈరోజు ముక్త కంఠంతో ఏకంగా మొత్తం కూడా ఈరోజు బీసీలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నటువంటి సిపిఐ ఈరోజు బీసీలకు రిజర్వేషన్ 42% ప్రకటించేంత వరకు కూడా బీసీల పక్షాన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ జనాభాతో, బీసీ ప్రజలతో ఆట ఆడుకుంటున్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే ఓ పక్క కుడి చేత ఇస్తూ ఎడమ చేత గుంజుకునే తీరులా ఒకరు కుడి చేయి తీరు, ఒకరు ఎడమ చేయి తీరుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి. వీటిని పసిగట్టుకోవాల్సిన అవసరము ఉన్నది. ఇది పసిగట్టుకోకుండా ముందుకు పోదాం అనుకోవడం భ్రమగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అసాధ్యం అనుకున్నటువంటి ఒక రిజర్వేషన్ వ్యవస్థను వర్గీకరణ చేసి చరిత్రలో చారిత్రాత్మకంగా నిలబడ్డటువంటి బీజేపీ పార్టీ బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేకపోతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చట్టసభల్లో రిజర్వేషన్ అయితే తప్ప బీసీలకు హక్కులు, అవకాశాలు ఉండవు అనేది బహిరంగమే. దానికోసము బీజేపీ పార్టీ క్యాడర్ ఇలా బంద్లో పాల్గొనడం అనేది హర్షించదగ్గల్లో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ మరి హైకోర్టులో పిటిషన్ను రెడ్డి సంక్షేమ సంఘమైన వేయడం వల్ల మరి 42% రిజర్వేషన్ ఆగిపోవడం జరిగింది. దాని గురించి బీసీ సంఘాలన్నీ పెద్ద ఎత్తున కార్యాచరణ తీసుకొని మొన్న బీసీ సంఘాల జేఏసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది భూపాలపల్లి జిల్లా కేంద్రంలో. మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వెంటనే బీసీ సంఘాలన్నీ ఈరోజు బంద్ను పిలుపునియడం జరిగింది. ఈ బంద్ పిలుపు కార్యక్రమంలో 42% రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మరి బీసీలకు జరుగుతున్న అన్యాయం, నేడు మరి అధికారంలో ఉన్న పార్టీ మరి వాళ్ళే వచ్చి